హలో ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలు వచ్చి మా వెన్నుపూసలు విరిచే మాతో జైలు కూడా తినిపిస్తానని ఛాలెంజ్ చేశావు కదా. ఆ జైలు కూడా ఇప్పుడు నీకు తినిపించడానికే ఇక్కడికి వచ్చాను ఇన్స్పెక్టర్. డబ్బుందన్న అహంకారంతో, రాజకీయం ఉండదన్న అహంభావంతో రౌడీజం, గుండాజం చేసి స్టేషన్ నుండి తప్పించుకోలేము. కానీ ఈ రుద్రమాల చదువుండి మాత్రం తప్పించుకోలేము. శబాష్ ఇన్స్పెక్టర్, శబాష్. నేనేమిటో, నా పవర్ ఏమిటో తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్లు. ఇంతకీ ఇక్కడికి వచ్చిన పని ఏమిటి? మమ్మల్ని సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన నిన్ను సత్కరించకుండా ఎలా 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 ఉండమంటా ఇన్స్పెక్టర్? అరే చిన్న, ఈ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కలు విరిచే వీన్ని బంధించండి రా. నేను స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుంది. నేను హత్యలు చేస్తే న్యాయం నిరూపించలేక నల్లకోటు నలిగిపోయింది. సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టగల కెపాసిటీ నాలో ఉంది. అలాంటి నాతో తలబడే నీ జీవితాన్నే చేతులారా పతనం చేసుకున్నావు కదరా. అస్తమించిన సూర్యుడు ఉదయించుకోమానుడు నేను పోయినా నాలాంటి వాళ్ళు అవతరించి మీ ఆటలు కట్టిస్తున్న సంగతి మాత్రం మర్చిపోమకండ్రా. మాలాంటి రౌడీలా, గుండాలా అండదండలు లేకుంటే 3 రోజులకు ఒక ముఖ్యమంత్రి, వారం రోజులకు ఒక ప్రధానమంత్రి మారగలడు. కనుక మాలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే ఏ రాజకీయ నాయకుడికి నిద్ర పట్టదో, ఏ ప్రభుత్వం ఊరుకోదో. కనుక మాలాంటి వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లకు, ఏ జైలుకు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా 24 గంటల్లో 24 అవర్స్ లో తిరిగి బయటకు రాగలము. ఇప్పుడైనా తెలిసిందా నా పవర్ ఏమిటో? గుండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు, అవినీతి పరువులు అండగలించే రాజకీయ నాయకుల్ని, నీతిని నిజాతిని నిర్దాక్షిణ్యంగా దేశ స్వాభాగంలో మంట కలుపుతూ నేనంటే దేశద్రోహుల్ని అంతమందించడానికి అవతరించారా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా పెట్టాను, న్యాయాన్ని నా గుప్పిట్లో దాచుకున్నాను, ధర్మాన్ని నా పాదాల కింద నలుపుతున్నాను. నీలాంటి ఆఫీసర్లు ఒక్కరు కాదు కదా, 1000 మంది వచ్చినా నా చిటికిన వేల మీద వెంట్రుక వడపీకలేరు. అయినా నీతో మాటలు అనవసరం. అరే చిన్న అన్నా, సెలవివ్వన్నా. మనల్ని దయా దాక్షిణ్యాలు లేకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టి నడి బజార్లో ఈడ్చుకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్ గాడి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా. అలాగేనన్నా. ఇప్పుడు ఏమిటన్నా మన కర్తవ్యం?
ఈ ఇన్స్పెక్టర్ గారి భార్య శారదను లాక్కురండిరా. అలాగేనన్నా. ఎక్కడో అన్యాయం జరుగుతుందని, ఎవరికో అపకారం జరిగిందని, ఎవరి ప్రాణాలో తీశామని మమ్మల్ని అరెస్ట్ చేశావు కదూ. ఇప్పుడు ఇక్కడ నీకు దమ్ముంటే కాపాడుకోరా. అరే చిన్న, దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఊడదీరా. సిగ్గు చచ్చి అవమానంతో కుల్లి కృషించి చావాలి. అది చూసిన వీడు గుండె పగిలిపోయేలా ఏడవాలి. అది చూసిన మనం కడుపు పగిలిపోయేలా నవ్వుకోవాలి. అరే భగవాన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద చూపించరా నీ ప్రతాపం. ఒక ఆడదాని మీద కాదురా. నువ్వు కానీరా చిన్న. ఆగండి దుర్మార్గులారా, మీకు అక్క చెల్లెలు లేరా, తల్లిదండ్రులు లేరా? నేను కూడా మీలాగే ఒక ఆడదానికే పుట్టానురా. ఏ శారదా, పురాణాలు చెప్పి కథలు అల్లి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నించకే. భగవాన్, మంది మారవడంతో దండెత్తి నన్ను ఒంటరివాణి చేసి బంధించి నా కళ్ళ ముందర నా భార్యను చిత్రహింసలు పెట్టడం అది మగతనం కాదురా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా గట్ల మీద చూడరా. నా శక్తి ఏమిటో నిరూపిస్తా. అరే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకుంది మాతృదేవోభవాని కాదురా, దేవోభవానే. కనుక శత్రువు ఎంతటి బలవంతుడైనా ఎన్నుపాటు పడవటవేరా. రౌడీజంలో ఉన్న స్పెషాలిటీ తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చి నన్ను వేసుకుంటూ పోవాలి. నేను మీకు చెల్లెలు.